ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఉస్మానియా యూనివర్సిటీకి ఈ దేశంలో ఏ యూనివర్సిటీకి లేనటువంటి ఒక జ్ఞానబంధం ఉంది, చదువు బంధం ఉంది మిత్రులారా. ఈ దేశంలో అంబేద్కర్ యొక్క జ్ఞానానికి, ఆయన యొక్క చదువులకి మొట్టమొదటిసారిగా పిహెచ్డి పట్టా ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ మిత్రులారా. గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను అంబేద్కర్ సభలలో అక్కడక్కడ అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. కానీ నాకు అంబేద్కర్ సభలలో అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభం చేయాలి, ఎక్కడి నుంచి మాట్లాడాలో ఇంతవరకు అర్థం కాలేదు. అంబేద్కర్ యొక్క చదువు గురించి చెప్పుదామా, ఆయన యొక్క జ్ఞానం గురించి చెప్పుదామంటే భూమి నుంచి ఆకాశం అంతా అక్షరాలు. ఆయన యొక్క త్యాగం గురించి చెప్పుదామంటే భార్య బిడ్డలని, ఆయన రక్తాన్ని ఈ దేశం కోసం దారబోసిన పరిస్థితి మిత్రులారా. మరి అంబేద్కర్ ప్రయాణం కోసం బండెక్కితే మధ్యలో దించి అవమానించారు, చదువు కోసం బడికోతే దూరంగా కూర్చోబెట్టి అవమానించారు, మంచినీళ్ళ కోసం బావి దగ్గరకు వెళ్తే ముట్టరాదంటారు. ఇట్లా అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూ తన వంటి వారెందరికో సమన్యాయం దక్కాలని నిరంతరం పోరాడిన భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ మిత్రులారా. అంబేద్కర్ 14వ సంతానంగా చివరి వాడిగా పుట్టి ఆ రోజు తన యొక్క కుటుంబం ఒక చైతన్య మూలంగా తనను పాఠశాలలో చేర్పిస్తే బడికి రానియలేదు. ఒకవేళ బడిలో చదువుకునే అవకాశం ఇచ్చినా తను ఇంటి నుంచి ఒక గోన సంచి తీసుకొని పోయి బయట వేసుకొని కూర్చొని చదువు వినాల్సిన పరిస్థితి ఉండే. ఆ రోజు ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క చదువు, ఆయన యొక్క తెలివితేటలు చూసి ఆ రోజు ఆ యొక్క బ్రాహ్మణ టీచరు ఆయనకు తన పేరును అంబవాడేకర్ అనే పేరును, తన పేరును బాబాసాహెబ్ నామకరణం చేసిండు. ఆ పేరే ఈరోజు ప్రపంచం మారిపోతుంది మిత్రుల. గట్టిగా చెప్పట్లేదు. అంబేద్కర్ పేరు భీమ్రావ్ రామ్జీ, అంతే. అంబేద్కర్ ఒక గురువు పేరును పెట్టుకొని ఆ రోజు ఆయన చదువులో ఆయన పడ్డటువంటి అవమానాలను అన్నిటికీ కారణం కుల వివక్ష. ఆ వివక్షకు ఏదో ఒక రోజు నేను బుద్ధి చెబుతానని గట్టిగా దృఢ సంకల్పంతోనే అడుగడుగున ఆకలి మర్చి అక్షరాలు నేర్చి ప్రపంచం వైపు సాగిపోయింది మిత్రులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ యొక్క చదువు, ఆయన మెట్రికులేషన్ జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ వస్తే ఆ యొక్క చైతన్యాన్ని చూసి ఇతను మంచిగా ఇంకా ఉన్నత స్థానంలో చదవాలని బరోడా మహారాజ్ ఒక స్కాలర్షిప్తో కొలంబియా విశ్వవిద్యాలయానికి వెళ్తాడు. అక్కడ అనేక అంశాల మీద చదువుకొని తర్వాత అతని యొక్క తెలివితేటలను చూసి సాహు మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మనవడు సాహు మహారాజ్ ఈయన యొక్క తెలివితేటలను, ఈయన యొక్క జ్ఞానం చూసి తనకు స్కాలర్షిప్ ఇస్తాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో తను పిహెచ్డి చేసి తిరిగి ఈ దేశానికి వస్తాడు. తన యొక్క సంస్థానంలో ఉద్యోగిగా జాబు చేస్తే అక్కడ ఉన్నటువంటి గుమ్మస్తలు కూడా ఆయనను వివక్షతో చూడడం మొదలు పెడతారు. వీళ్ళ దగ్గరకు పోతే ముట్టుకోరాదంటారు. ఆయన యొక్క టేబుల్ దగ్గరికి ఆయన ఫైల్స్ తీసుకురామంటే విసురుతుంటారు. ఆయనకు ఉండడానికి, ఉద్యోగం చేసుకోవడానికి రూమ్ కూడా ఇయ్యరు. ఆయన అబద్ధం చెప్పి నేను పార్సీ కులస్తుడినని ఒక ఇంటి దగ్గర రెంట్కు తీసుకొని అక్కడ ఉండి ఉద్యోగం చేసి ఇక్కడ అవమానాలు భరించలేనని సాహు మహారాజ్ దృష్టికి తీసుకపోతే ఆయన నీ ఇష్టం అని చెప్తే తర్వాత ఆయన బాంబేలో కళాశాలలో పాఠాలు చెప్పడానికి పోతాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా ఒక అంటరాని వాడు, ఒక తక్కువ నిమ్న జాతి కులస్తుడు, మాకు పాఠాలు చెప్పడమా అని ఏలన చేసి ఆయన యొక్క 60 డిగ్రీలు, ఆయన యొక్క పిహెచ్డి, ఆయన యొక్క క్వాలిఫికేషన్ చెప్తే ఆశ్చర్యపోయి ఆయన చెప్పే క్లాసులు మిత్రులారా, క్లాసులు వినడానికి కూడా ప్లేస్ లేకుండా రూమ్లో అందరూ నిలబడి క్లాసులు వినే పరిస్థితి, అంత గొప్పగా చదువు చెప్పిండు. తర్వాత అందరితో ఆగలేదు. ఈ యొక్క కుల వివక్ష పైన ఈ దేశంలో మనువాద వ్యవస్థ, హిందూ మతం యొక్క దుర్మార్గాల మీద ఆయన నిరంతరం పోరాటం చేస్తూ ఆ రోజు ఈ దేశంలో పశువులు కూడా నీళ్లు తాగడానికి అవకాశం ఉన్నది, కానీ మనుషులు నీళ్లు ముట్టడానికి అవకాశం లేదు మిత్రులారా. 1920 మహత్ పట్టణంలో మహత్ చెరువు చౌదర్ ట్యాంక్ దగ్గర ఆయన వేల సంఖ్యలలో నీటి ఉద్యమాన్ని చేసిండు. నీటి హక్కునే మొట్టమొదటి యుద్ధంగా ప్రకటించిండు. ఆ రోజు ఆయన నీటి కోసం యుద్ధం చేయకపోతే ఈరోజు మన ముందు మంచినీళ్ళ డబ్బా ఉన్న తాగే అవకాశం మనకు లేకుండే. అంతటి దుర్మార్గమైన హిందూ వ్యవస్థ ఆ రోజు, ఆ దుర్మార్గాలు, ఆ మనువాదము వాటిని అన్నిటినీ కడిగి పారేసిండు మిత్రులారా. టైం తక్కువ ఉంది, నాకు లాస్ట్ అవకాశం ఇచ్చారు. అయితే అంబేద్కర్ ఈ దేశం కోసం ఆ రోజు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్న మహనీయులు, ఆ రోజు మనం పుస్తకాలలో చదువుతున్న సోకాళ్ళు స్వతంత్ర సమర యోధులు అందరూ ఒకవైపు, బాబాసాహెబ్ డిప్రెస్డ్ క్లాసెస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల పక్షాన బాబాసాహెబ్ ఒక్కడి మిత్రులారా. ఆ రోజు వాళ్ళు ఉద్యమం మొదలు పెడతారు. స్వాతంత్రం వచ్చే అవకాశం ఉంటే మళ్ళీ మధ్యలో ఆపేస్తారు. బాబాసాహెబ్ ఒక్కడ ఈ దేశం కోసం నిలబడ్డాడు. ముగ్గురికి దేశంలో ఉన్నటువంటి అందరికీ సమావేశం జరుగుతున్నది.
అందుకంటే రౌండ్ టేబుల్ సమావేశం కంటే ముందు సైమన్ కమిషన్ వస్తుంది. సైమన్ కమిషన్ ముందు ఈ దేశంలో రిజర్వేషన్ ఉండాలా, మాకు వివక్ష ఉన్నది, మాకు అంటరానితనం ఉన్నది, మేము వేదం చదివితే మా చెవుల్లో సీసం పోసిరు, నాలుకలు కత్తిరించరు, మూతికి ముట్టికి చీపిరు కట్టిన పరిస్థితి ఈ దేశంలో మా మతంలో ఉన్నది. మాకు వెంటనే ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం, సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాలలో మేము వివక్షకు గురవుతున్నాం. మాకు రిజర్వేషన్ కావాలని సైమన్ కమిషన్ రిప్రజెంటేషన్ ఇస్తే తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలకు బాబాసాహెబ్ అంబేద్కర్కి లేక వస్తుంది, మహాత్మా గాంధీకి లేక వస్తుంది, జిన్నాకి లేక వస్తుంది. గాంధీ అంటాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు వస్తాడు రౌండ్ టేబుల్ సమావేశాలకు? హిందువుల తరపున నేను ఉన్నాను, ముస్లింల తరపున మహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడు, అంబేద్కర్ వస్తే నేను రాను అని ఆ రోజు మళ్ళీ తిరిగి ఉత్తరం బ్రిటిష్ రౌండ్ టేబుల్ సమావేశాలకు పంపితే అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ సిస్టమ్ ఎట్లుంటుందంటే వస్తాడు, లేకపోతే లేదు, రాస్తారు, కాకపోతే వదిలేస్తారు. అంబేద్కర్ పోతాడు, జిన్నా పోతాడు, కొంతమంది మేధావులు కూడా వస్తారు, ముస్లింల తరపున ఆగా ఖాన్ కూడా వస్తాడు. అంబేద్కర్ అక్కడికి పోయి అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బ్రిటిష్ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ కూర్చొని ఉన్నారు, అందరూ అనుకుంటున్నారు అంబేద్కర్ వచ్చిండు రిజర్వేషన్లు అడుగుతాడు, అంబేద్కర్ వచ్చిండు వాళ్ళకు అవకాశాలు అడుగుతారు అనుకుంటారు. కానీ ఆ రోజు అంబేద్కర్ వెంటనే బ్రిటిష్ వాళ్ళు మా దేశం నుండి వెళ్ళిపోవాలి, మాకు వెంటనే స్వాతంత్రం కావాలి, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామని అంబేద్కర్ ఆ రోజు చేసిన ఉపన్యాసం మిత్రులారా, ఆ రోజు ఉపన్యాసం మన దేశంలో ఉన్నటువంటి పత్రికలు రాసినాయి, ఇంత అంత రాయాలి, అంబేద్కర్ ఆకాశానికి ఎత్తినాయి. అంబేద్కర్ నాయకత్వంలోనే దేశానికి స్వాతంత్రం వస్తుంది, అంబేద్కరే నిజమైన దేశభక్తుడు, అంబేద్కర్ ఈ భారత జాతి ముద్దు బిడ్డ అని ఆ రోజు రాసిన పత్రికలను చూసి గాంధీ ఉలిక్కి పడతాడు, వెంటనే లేఖ రాస్తాడు, రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి నేను వస్తాను, నాకు కాల్ చేయండి అని చెప్తాడు. అంబేద్కర్ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తాడు, గాంధీ వెళ్తాడు, మళ్ళీ జిన్నా వస్తారు, అందరూ వస్తారు. ఇప్పుడు అంబేద్కర్ లేచి మళ్ళీ అందరు అనుకుంటారు మళ్ళీ స్వతంత్ర గురించి చదువుతారేమో అనుకుంటారు, కానీ అంబేద్కర్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశాలలో 16 అంశాలను బ్రిటిష్ వాళ్ళ ముందుంచుతాడు. అందులో 4 విషయాలు కూడా మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. ఒకటి, వయోజన ఓటు హక్కు. మాకు ఓటు హక్కు కావాలి. ఓటు హక్కు ఆ రోజు అగ్రకుల బ్రాహ్మణులు, ఆ రోజు స్వతంత్ర సమరయోధులు, సోకాళ్ళు లీడర్స్ అంతా ట్యాక్స్ 8 పౌండ్లు కడితేనే ఓటు ఇస్తాము, భూస్వామి అయితేనే ఓటు ఇస్తాము, డిగ్రీ చదివితేనే ఓటు ఇస్తామని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు. మనకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, మనకు జ్ఞానమే లేదు అసలుకి. అలాంటి స్థితులలో మనం ట్యాక్స్ కట్టే పరిస్థితిలో లేము, కాబట్టి మనకు ఓటు హక్కు రాదు అని వాళ్ళు భ్రమపడ్డారు. కానీ అంబేద్కర్ వెంటనే లేచి వయోజన ఓటు హక్కు కావాలి అంటారు. రెండవ డిమాండ్ చేస్తాడు, ఈ దేశంలో 15% రిజర్వేషన్ ఎస్సీలకి, 7% ఎస్టీలకి, 50% బీసీలకి, మొత్తం 83% వస్తే రాజ్యం మాదే వస్తుంది, అధికారం మాదే ఉంటుందని రెండవ డిమాండ్గా వాళ్ళ ముందు పెడతాడు మిత్రులారా. మూడవ డిమాండ్ 2 ఓట్లు కావాలి మాకు అంటాడు. ట్రయల్ ఓట్ సిస్టమ్ అడుగుతాడు, 2 ఓట్లు కావాలని అడుగుతాడు. ఆ విధంగా ఆ రోజు 2 రోజులకు ఒకసారి గాంధీకి అంబేద్కర్కి యుద్ధం జరుగుతున్నది, 2 రోజులకు ఒకసారి గాంధీ ఓడిపోతున్నాడు, అంబేద్కర్ గెలుస్తున్నాడు మిత్రులారా. గట్టిగా తప్పని కొట్టండి. అదే రోజు మన సార్ చెప్పినట్టు అంబేద్కర్ విచిత్రం ఏంటంటే రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆ యొక్క ఖర్చులు, ఆ యొక్క ఉండడానికి ఇల్లు, ఆ ఖర్చులంతా మన నిజాం నవాబే ఆయనకు పంపించడం జరిగింది. ఈయన యొక్క రెండవ రౌండ్ టేబుల్ సమావేశం కావాల్సిన ఖర్చు మొత్తం నిజాం నవాబే భరించినందుకు మనం గర్వించదగ్గ విషయము. ఇంకోటి, ఈ దేశంలో నిజాం నవాబు ఎవరినైనా నమ్మిండంటే ఒకడు బాబాసాహెబ్ అంబేద్కర్ని నమ్మిండు, ఇంకా ఎవరిని నమ్మలేదు. ఆ రోజు ఈ దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని, ఈ సపరేట్ రాజ్యంగా ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని ఈ దేశంలో కలపాలని ఆ రోజు నిజాం పైన యుద్ధం కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు, ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో పోలీస్ సైన్యాలు ఇటుకొచ్చినప్పుడు నిజాం ఎక్కడ భయపడలేదు మిత్రులారా. ఆ రోజు ఉన్నటువంటి నాయకులు నీ మాట నిజాం నవాబ్ వింటాడు, ఆయనకు అవకాశం చెప్పండి అని మీరు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పండి అంటే అంబేద్కరే ఒక లేఖ రాస్తాడు, నేను రాజ్ ప్రముఖ్గా ఈ దేశం యొక్క ప్రభుత్వంలో నీకు సముచిత స్థానం ఇస్తామంటే ఆ రోజు ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్తరానికి ఒప్పుకుంటాడని కూడా ముందుకు తీసుకురావాలి మిత్రులారా. ఆ రోజు అంబేద్కర్, గాంధీ, జిన్నా ముగ్గురు ఉన్నారు. సార్ చెప్పినట్టు వాళ్ళు గాంధీ 10 గంటలకు అనుకున్నాడు. ఆ రోజు ఉన్నటువంటి లండన్లో రిపోర్టర్స్ పోయి ఆయన ఇంటర్వ్యూ చేద్దామంటే గాంధీ 10 గంటలకే పడుకుంటాడు, జిన్నా కూడా 11 గంటలకే పడుకుంటాడు. కానీ అంబేద్కర్ 11:30 తర్వాత కూడా చదువుతున్నాడు. రిపోర్టర్స్ బయట ఉన్నారు, అంబేద్కర్ యొక్క గన్మెన్స్ బయట ఉన్నారు, వాళ్ళని ఆపుతున్నారు. 12 గంటలకు కూడా అంబేద్కర్ చదువుతున్నాడు, రాస్తున్నాడు. 12:30 తర్వాత కూడా అంబేద్కర్ చదువుతున్నాడు, రాస్తున్నాడు. 1 గంట అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, అంబేద్కర్ చదువుతున్నాడు, రాస్తున్నాడు. అప్పుడు అంబేద్కర్ వాళ్ళు టీ తాగే టైంలో అంబేద్కర్ని పిలుస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, గాంధీ వండుకున్నాడు, జిన్నా వండుకున్నారు, మీరేంటి ఇప్పుడు చదువుతున్నారు, రాస్తున్నారు అంటే ఆయన గాంధీ పడుకోవడంలో తప్పు లేదు,
జిన్నా పడుకోవడంలో తప్పులేదు, కానీ నేను వాళ్ళ ప్రజలు మేల్కొని ఉన్నారు, వాళ్ళు పడుకున్నా తప్పులేదు. కానీ నా ప్రజలు నిద్రపోతున్నారు. నేను మోల్కొకపోతే, నేను రాసుకోకపోతే, నేను రేపు చదివి రేపు నా వాదన వినిపించకపోతే నా సమాజాన్ని వారి చీకటి కమ్మేస్తుందని ఆ రోజు ఆ ఇంటర్వ్యూలలో వాళ్ళకి చెప్పడం మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఈ దేశంలో చర్చ జరుగుతున్నది. అంబేద్కర్ ఎప్పుడు లేని చర్చ ఈరోజు మన దేశంలో జరుగుతున్నది. అది మంచో చెడో బాబాసాహెబ్ చుట్టూనే తిరుగుతున్నది. ఈ దేశంలో అంబేద్కరే టాప్ ఎండ్గా వెళ్ళిపోయింది మిత్రులారా. ఈ దేశంలో గొప్ప అగ్ర నాయకుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ అవతరించుడు కారణం బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు, ఆయన యొక్క సిద్ధాంతమే ఈరోజు ప్రతి ఒక్క బీసీ చైతన్యమవుతున్నాడు. ప్రతి ఒక్క బీసీ రాజ్యాధికార కాంక్ష కావాలని అడుగుతున్నాడు. మా వాటా మాకు అడుగుతున్నాడు. మేము మా వాటా ఇంతలో మాకు అంత ఓట్లు అమారా రాజ్యం అమారా ఓట్లు అమారా రాజు తుమారా నై చేలేగా ఓట్లు అమారా రాజ్యం అమారా అంటే ఓట్లు మావే సీట్లు మావే, ఓట్లు మావి సీట్లు మీవా, నై చేలేగా ఇకపై చెల్లదని అంశాన్ని బీసీలు గ్రహించినందుకే బీసీల దగ్గరికి వెంటనే అంబేద్కర్ పరిచయం అవుతాడు. మా రాజ్యం కావాలి, మా వాటా మాకు తెలవాలి, రాజ్యంలో మేము భాగం కావాలా, అధికారంలో మేము భాగం కావాలా అనుకున్నప్పుడు బీసీలు ఎప్పుడైతే ఆ ఎజెండాతో ముందుకు వస్తున్నారో దాని వెనక బాబాసాహెబ్ ఉన్నాడు. కాబట్టి ఈరోజు బీసీలు ఎక్కువ సంఖ్యలో ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. ఇంకొక సంఘటన చెప్తున్నారా, అంబేద్కర్ లండన్లో చదువుతుంటే ఆయనకు ఒక లేఖ వస్తుంది. ఆ లేఖలో తన భార్య పిడకనొగ్గులను కాల్చి అవి అమ్మి అతని చదువులకు పంపిస్తూ ఉంటుంది. ఒక లేఖ, ఆ లేఖలో ఏమొస్తుందంటే, ఉన్న డబ్బులు మన కుమారుడికి ఆరోగ్యం బాగలేదు, ఉన్న డబ్బులు పంపిస్తే వాడు చనిపోతాడు అని ఆ లేఖలో ఉంటే అంబేద్కర్ తిరిగి ఉత్తరం రాస్తాడు, మన కుమారుడు చనిపోతే చనిపోని, ఈ దేశంలో అనగారిన కులాలే మన కుమారులు అనుకుందాం, నా కుమారుడు చనిపోని దాకా డబ్బులు పంపించు రామాబాయి, నేను చదవాలి అని ఆ డబ్బులు ఆయన పంపిస్తే తర్వాత ఆయన కుమారుడు చనిపోతాడు మిత్రులారా. ఆమె యొక్క తీర పొంగుతోనే ఆ రోజు ఆ కుమారుడిని రక్షించడానికి కూడా, అది ఆ కుమారుడిని ఖననం చేయడానికి కూడా వాళ్ళకి స్తోమత లేదు. ఆమెకు తీర పొంగుని చించి దాంట్లో ముడిచి అతన్ని సమాధి చేసిన దుర్మార్గమైన పరిస్థితి ఆ రోజు ఉండే. ఇంకొకటి, బాంబేలో అంబేద్కర్ ఒక వాదనలో వినిపిస్తుంటాడు. 7 మందికి ఉరిశిక్ష పడుతుంటుంది. ఆ రోజే ఆ కేసు హియరింగ్ లాస్ట్ డేట్ ఉంటుంది. అంబేద్కర్ ఆ కేసు పైన వకాలత్ పైన సంతకం చేసి ఆ కేసు లాస్ట్ రోజు దాన్ని స్వీకరిస్తాడు. అంబేద్కర్ ఆ 7 మందిని నిర్దోషులుగా విడిపియాలని అంబేద్కర్ వైపు ఉంటాడు. 100 మంది బ్రాహ్మణులు అటువైపు ఉంటారు. ఆయనకు ఆ వాదనలు వినిపిస్తూ ఉంటే జడ్జి మధ్యాహ్నానికి వాయిదా వేస్తాడు ఆ కేసు. మధ్యలో ఒక చీటీ వస్తుంది. తన యొక్క గన్మేను సహాయకుడు ఒక చీటీ ఇస్తాడు. ఆ చీటీలో మీ భార్య రమాబాయి చనిపోయింది, మీరు వెంటనే రావాలని ఆ చీటీలో ఉంటుంది. ఆ చీటీని తీసుకొని జేబులో పెట్టుకుంటాడు. మధ్యాహ్నం జడ్జి పిలుస్తాడు, నీకు మధ్యలో కేసు వాదిస్తున్నప్పుడు ఒక చీటీ వచ్చింది, ఆ చీటీ ఏంటంటే నా భార్య చనిపోయిందని చెప్తాడు. అంటే ఆ జడ్జి అంటాడు, వెంటనే వెళ్ళిపో. అంటే లేదు, నా పోయిన భార్య నేను బతికించుకోలేను, కానీ ఈ 7 మంది నేను ఉంటాయి, 7 మందిని ఉరిశిక్ష నుంచి నిర్దోషులను చేస్తానని ఆ 7 మంది కూడా ఉరిశిక్షను తప్పిస్తారు మిత్రులారా. అంతేకాదు అంబేద్కర్ జీవితము ఎన్నో ఒడిదుడుకులు, ఆనాటి బ్రాహ్మణులు, ఆనాటి కాంగ్రెస్ నాయకులు వెంటాడి అవమానించి ఆ రోజు రాజ్యాంగ పరిషత్కు నిలబడితే మహారాష్ట్రలో ఓడగొడతారు. పశ్చిమ బెంగాల్ పోయి నిలబడితే అక్కడ ఆ దేశాన్ని విభజించి అది పాకిస్తాన్లో కలుపుతారు. వెంటనే అంబేద్కర్ లండన్ పోయి రాజ్యాంగంలో ప్రాతినిధ్యం కల్పించుకొని ఈ దేశానికి ఈ రాజ్యాంగం అందించడం జరిగింది. రాజ్యాంగం రాయడానికి కూడా పెద్ద స్టోరీ జరిగింది మిత్రులారా. దేశానికి స్వతంత్రం వచ్చినాక మా దేశానికి రాజ్యాంగం రాయాలని మన నాయకులంతా ప్రపంచ దేశాల వైపు సాగిపోయారు. కానీ ప్రపంచానికి తెలిసిన జ్ఞానశిఖరం బాబాసాహెబ్ అంబేద్కర్. ప్రపంచానికే రాజ్యాంగం రాయగలిగే శక్తి స్తోమత ఉన్నట్టు అంబేద్కర్ గురించి మళ్ళీ కొంతమంది సలహా చేస్తే వచ్చి అంబేద్కర్ చేతిలో పెట్టక తప్పలేదు రాజ్యాంగ నిర్మాణము. ఇంకా ఏదేమైనా బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తితో ఆయన మార్గంలో ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, అనగారిన కులాలను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలను కలుపుకొని మా రాజ్యాన్ని మనం నిర్మించుకున్నామని తెలియజేస్తున్నాం. జై భీమ్ మిత్రులారా.